చూడండి, ఇంతకు ముందు చేసినటువంటి ప్రాబ్లమ్స్ మరి ప్యారలల్ ప్లేన్ టు ది ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాము, మరి ఒక పాయింట్ నుంచి ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ నుంచి 3 పాయింట్స్ ఇస్తే దాని యొక్క ప్లేన్ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాము, నెక్స్ట్ కోప్లానర్ ఏ విధంగా కనుక్కుంటాం అన్నటువంటిది ఇంతకు ముందు క్లాస్లో మనము చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ఈ క్లాస్లో that is the most important problem. Find the equation of plane through the points 2, 2, 1, 9, 3, 6 and perpendicular to the plane 2x plus 6y plus 6z is equal to 9. That is the most important problem. Find the equation of plane through the points 2, 2, 1, 9, 3, 6 and perpendicular to the plane 2x plus 6y plus 6z is equal to 9. Solution చూడండి, మరి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ది 2, 2, 1 దెన్ a ఇంటూ మరి ఫార్ములా a ఇంటూ x మైనస్ x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. అందులో x1 is 2, y1 is 2, z1 is 1. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మరి a into x minus 2 plus b into y minus 2 plus c into z minus 1 is equal to 0. That is equation number 1. Next, it passes through the point 9, 3, 6. x is equal to 9, y is equal to 3, z is equal to 6. ఇందులో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మరి a ఇంటూ 9 మైనస్ 2 ప్లస్ b ఇంటూ 3 మైనస్ 2 ప్లస్ c ఇంటూ 6 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ a 7a ప్లస్ b ప్లస్ 5c ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ నంబర్ 2. మరి ప్లేన్ 1 ఈజ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్ 1 అంటే ఇది. ఈ ప్లేన్ 1కి మరి ఇచ్చినటువంటి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏమంటే 2x ప్లస్ 6y ప్లస్ 6z ఈజ్ ఈక్వల్ టు 9. 6z ఈజ్ ఈక్వల్ టు 9. ఇందులో మనకి పర్పెండిక్యులర్ ఈక్వేషన్, పర్పెండిక్యులర్ అంటే పాయింట్ ఏమి, a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 ఈజ్ ఈక్వల్ టు 0 అని రావాలి. మరి ఫస్ట్ ఈక్వేషన్లో a1 ఈజ్ ఈక్వల్ టు a, b1 ఈజ్ ఈక్వల్ టు b, c1 ఈజ్ ఈక్వల్ టు c. మరి a2 b2 c2 ఈజ్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో a2 ఈజ్ ఈక్వల్ టు 2, b2 ఈజ్ ఈక్వల్ టు 6, c2 ఈజ్ ఈక్వల్ టు 6. ఇందులో కండిషన్ వచ్చేసి a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంప్లైస్ 2a, a1 అంటే ఏను, మరి a2 ఈజ్ 2a ప్లస్ 6b ప్లస్ 6c ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ నంబర్ 3. మరి eliminating a, b, c from equation 1, 2 and 3, then modulus of equation 1 లో a coefficient x minus 2, b coefficient is y minus 2, c coefficient is z minus 1. Second equation a coefficient is 7, b coefficient is 1, c coefficient is 5. Next, third equation లో a coefficient is 2, b coefficient is 6, c coefficient is 6 is equal to 0. మరి ఇందులో ఏబిసిని ఎలిమినేట్ చేస్తే మరి యొక్క దీని డిటర్మినెంట్ కనుక్కోవాలి. మరి ప్లస్ మైనస్ ప్లస్, మరి ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ 6 6 మైనస్ 5 ఇంటూ 6 30 మైనస్ ఆఫ్ వై మైనస్ 2, మరి 7 ఇంటూ 6 ఇస్ 42 మైనస్ 5 ఇంటూ 2 10 ప్లస్ జెడ్ మైనస్ 1 ఇంటూ 7 ఇంటూ 6 ఇస్ 42 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 0. మరి minus 24 into x minus 2 minus 32 into y minus 2 plus 40 into z minus 1 is equal to 0. మరి మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే 24 x minus 2 plus 32 y minus 2 minus 40 z minus 1 is equal to 0. ఇందులో 4 తో డివైడ్ చేస్తే 6 4 6 24 అంటే 6 into x minus 2, 8 into y minus 2, 10 into z minus 1 is equal to 0. మరి మళ్ళీ 2 తో డివైడ్ చేస్తే 2 3 2 4 2 5
కాబట్టి 3 into x minus 2 plus 4 into y minus 2 minus 5 into z minus 1 is equal to 0. 3x minus 6 plus 4y minus 8 minus 5z plus 5 is equal to 0. అంటే 3x plus 4y minus 5z minus 6 minus 8 plus 5 is equal to 0. మరి 3x plus 4y minus 5y minus 5z minus 9 is equal to 0 is the required plane equation. ఇది మరి 2 పాయింట్స్ ఇచ్చి మరి పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చి మరి ఫైండ్ ద ప్లేన్ ఈక్వేషన్ కనుగొనము అంటే ఈ మెథడ్ని మనం అప్లై చేస్తాం. మరి ఇందులో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఫస్ట్ వన్ గివన్ మరి పాయింట్ ఆఫ్ ది ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. ఇందులో ఫస్ట్ పాయింట్ అప్లై చేస్తాం, మళ్ళీ సెకండ్ పాయింట్ని అప్లై చేస్తాం. మరి ఇక్కడికి మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. మరి ఈ పాయింట్స్లో మరి నెక్స్ట్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చినాడు. మరి ఆ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఈక్వేషన్కి మరి అందులో కూడా మనము మరి ఫస్ట్ ఈక్వేషను అందులో సెకండ్ ఈక్వేషను తీసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ టు ఇచ్చినటువంటి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ 2 తీసుకుంటే అందులో కండిషన్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్ టు 0 అందులో అప్లై చేస్తే థర్డ్ ఈక్వేషన్ వస్తుంది. మరి ఈ 3 ఈక్వేషన్స్ని నుండి ఏబిసిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి మోడులస్ ఆఫ్ అనే వాడి యొక్క ఏబిసి కోఎఫిషియెంట్స్ రాసుకొని డిటర్మినేట్ చేస్తే మనకు వచ్చేది ఇస్ ద రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్. దట్ ఈస్ ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? హలో హలో అర్థమైంది సార్. వంశీ, నెక్స్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ passing through the points 1, minus 2, 4, 3, minus 4, 5 and perpendicular to xy plane అన్నాడు. పర్పెండిక్యులర్ టు xy ప్లేన్. మరి పర్పెండిక్యులర్ టు xy ప్లేన్ అన్నప్పుడు ఏమి z ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? కాబట్టి మరి గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ passing through the point x1 y1 z1 is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. అందులో passing through the point 1, minus 2, 4 is a into x minus 1 plus b into y plus 2 plus c into z minus 4 is equal to 0. That is equation number 1. మరి ఈ ఈక్వేషన్ లో it passes through the point 3, minus 4, 5 is x is equal to 3, y is equal to minus 4, z is equal to 5. ఇందులో అప్లై చేస్తే మరి a ఇంటూ మరి 3 minus 1 2 ప్లస్ b ఇంటూ మరి minus 4 plus 2 is minus 2 ప్లస్ c ఇంటూ z minus 4 అంటే 5 minus 4 is 1 is equal to 2a minus 2b plus c is equal to 0. That is equation number 2. Next, plane 1 is perpendicular to the equation perpendicular to xy plane. xy plane is z is equal to 0. కాబట్టి మరి కండిషన్ ఈజ్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 is equal to 0. మరి ఫస్ట్ ఈక్వేషన్ లో మరి a is equal to a1 is equal to a అని, b1 is equal to b, c1 is equal to c. మరి ఇక్కడ ప్లేన్ దీంట్లో a2 b2 c2 అంటే ఇక్కడ xy ప్లేన్ అన్నప్పుడు z 0 కాబట్టి మరి x0 y0 z మాత్రమే ఉంటుంది 1. కాబట్టి మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే a ఇంటూ 0 ప్లస్ b ఇంటూ 0 ప్లస్ c ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మరి దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. మరి ఎలిమినేటింగ్ a, b, c ఫ్రమ్ ఈక్వేషన్ 1, 2 and 3, then modulus of మరి ఫస్ట్ ఈక్వేషన్ x a కోఎఫిషియంట్ x minus 1, b కోఎఫిషియంట్ is y plus 2, c కోఎఫిషియంట్ is z minus 4. మరి సెకండ్ ఈక్వేషన్ a కోఎఫిషియంట్ is 2,
B coefficient is -2, C coefficient is 1. మరి థర్డ్ ఈక్వేషన్ is A coefficient is 0, B coefficient is 0, C coefficient is 1 is equal to 0. మరి ప్లస్ మైనస్ ప్లస్ మరి x minus 1 into -2 0 minus 0 minus of y plus 2 2 into 1 minus 0 plus z minus 4 into 0 minus 0 is equal to 0. కాబట్టి minus 2 into x minus 1 minus 2 into y plus 2 is equal to 0. మరి minus 2x plus 2 minus 2y minus 4 is equal to 0. కాబట్టి x plus y plus 1 is equal to 0 is the required plane equation. ఇది మరి is the required plane equation. That is the important problem. కాబట్టి ఇలాంటి మోడల్ వాడు ఏ విధంగా ఇచ్చినా కూడా ఇంతకు ముందు ఒకటి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఇచ్చినాడు. ఇప్పుడు ఏమన్నాడు పర్పెండిక్యులర్ టు XY ప్లేన్ అన్నాడు. మరి XY ప్లేన్ అన్నప్పుడు Z ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మరి x మాత్రం 1 తీసుకుంటాం. ఇట్లా ఈ పర్పెండిక్యులర్ కండిషన్ లో మనము అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత అది వచ్చినటువంటి థర్డ్ ఈక్వేషన్ మరి 3 ఈక్వేషన్ లో ABC ఎలిమెంట్ చేస్తే మోడల్ S ఆఫ్ అనే ఒక ఫార్ములా అప్లై చేసి దాని నుంచి మనం ఇస్ ద రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ అనుకుంటాం. ఓకే, మరి నెక్స్ట్ వన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ passing through the point -1, 3, 2 and perpendicular to the planes (3x plus 3 2z is equal to 8. చూడండి, ఇంతకు ముందు 2 పాయింట్స్ ఇచ్చి ఒక పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఇచ్చినాడు. దాని నుంచి ఈ ప్లేన్ రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు మరి సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చినాడు 2 పాయింట్స్ ఇచ్చినాడు. మరి అది XY ప్లేన్ మీద ఉన్న పర్పెండిక్యులర్ టు ది XY ప్లేన్ ఈజ్ అన్నాడు. మరి అది ఒక మోడల్. ఇప్పుడు ఒక పాయింట్ ఇచ్చి 2 పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చినాడు. కాబట్టి చూడండి ప్రాబ్లం ఎలా చేంజ్ చేసి ఇస్తున్నాడు చూడండి. కాబట్టి ఈక్వేషన్ టు ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ x1 y1 z1 ఈజ్ a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ is equal to 0. Equation of the plane passing through the point -1, 3, 2. అంటే x1 is equal to -1, y1 is equal to 3, z1 is equal to 2. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే a into x plus 1 plus b into y minus 3 plus c into z minus 2 is equal to 0. That is equation number 1. మరి ప్లేన్ ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది. మరి ఒకటే పాయింట్ మనకి ఇచ్చిండేది. నెక్స్ట్ ఏమన్నాడు పర్పెండిక్యులర్ టు ది ప్లేన్. కాబట్టి ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు మరి x plus 2y plus 2z is equal to 5. ఇందులో మరి పర్పెండిక్యులర్ కండిషన్ అంటే a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to c1 ఏమి b1 is b c1 is c ను. మరి సెకండ్ ఈ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ a2 is equal to మరి 1 అని, b2 is equal to 2, c2 is equal to 2. ఆ కండిషన్ లో అప్లై చేస్తే మరి a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to 0. మరి a into 1 plus b into 2 plus c into 2 is equal to 0. a plus 2b plus 2c is equal to 0. That is equation number 2. మరి నెక్స్ట్ it is perpendicular to second equation 3x plus 3y plus 2z is equal to 8. మరి ఇది కూడా మరి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ అప్లై చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ a1 is equal to a, b1 b, c1 is equal to c. కాబట్టి నెక్స్ట్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ లో a2 is equal to 3, b2 is equal to 3, c2 is equal to 2. మరి కండిషన్ అప్లై చేస్తే అందులో a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to 0. మరి 3a plus 3b plus 2c is equal to 0. That is equation number 3.
మరి eliminating a b c from equation 1 2 and 3, then modulus of x plus 1, a coefficient first equation లో a coefficient x plus 1, b coefficient is y minus 3, c coefficient is z minus 2. మరి సెకండ్ ఈక్వేషన్ లో a coefficient is 1, b coefficient is 2, c coefficient is 2. మరి థర్డ్ ఈక్వేషన్ లో మరి a coefficient is 3, b coefficient is 3, c coefficient is 2. కాబట్టి మరి ప్లస్ మైనస్ ప్లస్ కాబట్టి x plus 1 into మరి 2 is 2 4 minus 6 minus of y minus 3 into మరి 2 minus 6 plus z minus 2 into మరి 3 minus 6 is equal to 0. కాబట్టి 4 minus 6 is minus 2 into x plus 1, మరి 2 minus 6 అంటే minus 4 into ఈ minus 2 minus plus 4 into y minus 3, 3 minus 6 is minus 3 into z minus 2 is equal to 0. మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే మరి మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 4 ఇంటూ వై మైనస్ 3 ప్లస్ 3 ఇంటూ జెడ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2x ప్లస్ 2 మైనస్ 4y మైనస్ 3 మైనస్ ప్లస్ 12 ప్లస్ 3z మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2x మైనస్ 4y ప్లస్ 3z ప్లస్ 2 ప్లస్ 12 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. 2x మైనస్ 4y plus 3z plus 8 is equal to 0 is the required plane equation. Is the required plane equation. అర్థమైందా? హలో వంశీ, అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఒక పాయింట్ ఇచ్చి 2 పర్పెండిక్యులర్ ప్లేన్ సీక్వెన్స్ ఇస్తున్నాడు. మరి దాని నుంచి ఫైండ్ ద ప్లేన్ ఈక్వేషన్ అడిగినాడు. కాబట్టి మరి ఎలా తీసుకున్నాము, మరి పర్పెండిక్యులర్ కండిషన్ అప్లై చేయాలి. మరి దాని నుంచి ఈక్వేషన్ 3 ఈక్వేషన్స్ నుంచి మనము ఏబిసిని ఎలిమినేట్ చేసి మరి మోడలెస్ ఆఫ్ ఫార్ములాలో అప్లై చేస్తే మనకి కావాల్సినటువంటి మరి ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, ఈజీగానే ఉంది కదా? సార్. ఓకే, నెక్స్ట్ వన్. Find the equation of the plane passing through the points 1, minus 2, 4, 3, minus 4, 5 and parallel to x-axis or perpendicular to YZ plane. Parallel to x-axis అని అనొచ్చు, పర్పెండిక్యులర్ YZ plane అని అనొచ్చు. కాబట్టి ఏ విధంగా అయినా మనకి ఇవ్వవచ్చు. కాబట్టి ఈ గివ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ x1 y1 z1 ఈస్ a ఇంటూ x మైనస్ 1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0. మన అందులో ఇట్ పాసెస్ త్రూ ది పాయింట్ 1 మైనస్ 2 4 ఈస్ a x1 ఈజ్ ఈక్వల్ టు 1 y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 z1 ఈజ్ ఈక్వల్ టు 4 అప్లై చేస్తే a ఇంటూ మరి x మైనస్ 1 ప్లస్ b ఇంటూ y ప్లస్ 2 plus c into z minus 4 is equal to 0. That is equation number 1. It also passes through the point 3, minus 4, 5 is x is equal to 3, y is equal to minus 4, z is equal to 5 in equation 1. First a into మరి 3 minus 1 is 2 plus b into మరి minus 4 plus 2 is minus 2 plus c into మరి 5 minus 4 is 1 is equal to 0. That is equation number 2. Next ఏమి ఇచ్చినాడు? Plane is parallel to x-axis. Plane is parallel to x-axis or perpendicular to YZ plane. అంటే ఏమి? అప్పుడు x-axis అన్నప్పుడు 1 0 0 తీసుకుంటాం. మరి అందులో మరి ఫస్ట్ ఈక్వేషన్ లో మరి a1 is a, b1 is b, c1 is equal to c ను మరి ఈ పర్పెండిక్యులర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ దాంట్లో మరి ఈక్వేషన్ తీసుకుంటే 1 0 0 0 దట్ ఈస్ a2 b2 c2. therefore the perpendicular condition is a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to 0. మరి a into 1 plus b into 0 plus c into 0 is equal to 0.
that is equation number 3. Therefore, eliminating a comma b comma c from equation 1, 2 and 3, then modulus of x minus a coefficient, first equation lo a coefficient is x minus 1 and b coefficient is y plus 2 మరి c coefficient is z minus 4 and second equation లో a coefficient is 2, b coefficient is minus 2 మరి c coefficient is 1. మరి థర్డ్ ఈక్వేషన్ లో మరి a coefficient is 1, b coefficient is 0, c coefficient is 0, then is equal to 0. మరి ప్లస్ మైనస్ ప్లస్ తీసుకుంటే ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ minus 2 into 0 minus 0 into 1 is 0 minus of y plus 2 into మరి 0 plus 2 0 into 0 minus 1 plus z minus 4 into 0 plus 2 is equal to 0 అంటే x minus 1 into 0 is total first term is 0 మరి minus of minus plus y plus 2 plus 2 into z minus 4 is equal to 0 మరి y plus 2 plus 2z minus 8 equal to 0 is equal to 0 మరి is equal to 6 is the required plane equation. Parallel to x axis అన్నప్పుడు ఓన్లీ yz టర్మ్ మాత్రమే వచ్చినాయి చూడండి. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ మరి ఈస్ ద రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. The important, find the equation of the plane through 1, 0, minus 2 and perpendicular to the planes 2x plus y minus z is equal to 2, x minus y minus z is equal to 3. చూడండి, ఇందుకు ముందు ప్రాబ్లమే ఇలాంటిది ఇంకోటి చెప్పినాము, అదే మోడల్ ప్రాబ్లమే. మరి గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ x1 y1 z1 is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. మరి అది జనరల్ ఫార్మ్. మరి దాంట్లో ఫస్ట్ పాయింట్ ఈస్ ఇట్ passes through the point 1, 0, minus 2 is a into x minus 1 plus b into y minus 0 plus c into z plus 2 is equal to 0. That is equation number 1. Next, it is perpendicular to the first plane equation is 2x plus y minus z is equal to 2. మరి ఇందులో మరి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి a1 is equal to a, b1 is equal to b, c1 is equal to c తీసుకుంటాం. మరి ఈ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ నుంచి a2 is equal to 2, b2 is equal to 1, c2 is equal to minus 1. మరి పర్పెండిక్యులర్ కండిషన్ ఈస్ a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to 0. అందులో మరి 2a plus b minus c is equal to 0. That is equation number 2. Next, another perpendicular equation is x minus y minus z is equal to 3. మరి ఇందులో మరి a1 is equal to a, b1 is equal to b, c1 is equal to c. మరి అందులో a2 is equal to 1, b2 is equal to minus 1, c2 is equal to minus 1. Then the perpendicular condition is a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to 0. That is, can substitute these are values a minus b minus c is equal to 0. That is equation number 3. There are 3 equations, 1, 2 and 3. This is the eliminating a comma b comma c from equation 1, 2 and 3. Then modulus of first equation, a coefficient is x minus 1, b coefficient is y, c coefficient is z plus 2. మరి second equation, a coefficient is 2, b coefficient is 1, మరి c coefficient is minus 1. మరి third equation, a coefficient is 1, b coefficient is minus 1,
C coefficient is -1 is equal to 0. మరి ఈ మోడలస్ ఆఫ్ ఈక్వేషన్ నుంచి మనము ఈ యొక్క ఏబిసిలను తొలగించి మరి రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ కనుక్కుంటాం. మరి చూడండి ఈ యొక్క మోడలస్ ఆఫ్ ఈక్వేషన్ నుంచి ప్లస్ మైనస్ ప్లస్ మరి ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 1 ఇంటూ -1 is -1 minus e minus 1 into -1 is +1 is -1 minus y into -2 plus 1 plus z plus 2 into -2 minus 1 is equal to 0. కాబట్టి -2 into x minus 1 minus 1 into -y is +y plus z plus 2 into -3 is equal to 0. మరి మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే 2 into x minus 1 minus y minus ప్లస్ అవుతుంది 3 into z plus 2 is equal to 0. 2x minus 2 minus y plus 3z plus 6 is equal to 0. మరి 2x minus y plus 3z minus 2 plus 6 is equal to 0. మరి 2x minus y plus 3z plus 4 is equal to 0 is the required plane equation. Is the required plane equation. అర్థమైంది కదా? ఓకే ఏమన్ సార్ ఎంత టైము? సార్ 11:40 సార్. 11:40. ఇంకొక ప్రాబ్లం చెప్తాను. Next one. Find the equation of plane through the point 4, 0 and perpendicular to the plane 3x plus 3y plus 2z is equal to 8 and x plus 2y plus 2z is equal to 5. Same అదే మోడలే. మరి the general equation of the plane crossing through the point x1 y1 z1 is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. అందులో it passes through the point 4, 0 is a into x minus 4 అంటే x1 is equal to 4 y1 is equal to 4 z1 is equal to 0 అని అర్థం. కాబట్టి a into x minus 4 plus b into y minus 4 plus c into z minus 0, that is equation number 1. It is perpendicular to the first plane x plus ఏదైనా x plus 2y plus 2z is equal to 5. ఇది తీసుకున్నాడు, ఏది తీసుకున్నా ఓకే. x plus 2y plus 2z is equal to 5. మరి ఇందులో ఫస్ట్ ఈక్వేషన్ a1 is equal to a, b1 is equal to b, c1 is equal to c. ఇందులో సెకండ్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ దీంట్లో నుంచి a2 is equal to 1, b2 is equal to y coefficient 2, మరి c2 is z coefficient is 2. కాబట్టి then the perpendicular condition is a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to 0. మరి 1 into a plus b into 2 2b plus 2 into c 2c is equal to 0. That is equation number. Next, it is also perpendicular to 3x plus 3y plus 2z is equal to 8. మరి ఇందులో a1 b1 c1 is మరి abcలే, ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్ యొక్క మరి సెకండ్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ a2 is equal to 3, b2 is equal to 3, c2 is equal to 2. ఇందులో then perpendicular condition a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to 0. అందులో పాయింట్స్ అప్లై చేస్తే a plus 2c is equal to 0. That is equation number 3. మరి eliminating a comma b comma c from equation 1 2 and 3 అలా పెట్టుకో. then modulus of ఫస్ట్ ఈక్వేషన్ లో a కోఎఫిషియంట్ is x minus 4, b కోఎఫిషియంట్ is y minus 4, మరి c కోఎఫిషియంట్ is
Second equation is A coefficient 1, B coefficient 2, C coefficient is 2. మరి third equation లో A coefficient is 3, B coefficient is 3, C coefficient is 2 is equal to 0. మరి ప్లస్ మైనస్ ప్లస్ మోడల్ ఈక్వేషన్ ఫామ్ ఎలా చేస్తామంటే x మైనస్ 4 ఇంటూ మరి 2 to 4 మైనస్ 3 into 2 6 minus y minus 4 into 1 into 2 2 minus 2 into 3 is 6 plus z into 3 minus 6 is equal to 0. మరి minus 2 into x minus 4 minus minus plus 4 into y minus 4 minus into z is equal to 0. మరి మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే 2 into x minus 4 minus 4 into y minus 4 is equal to 0. మరి 2x minus 8 minus 4y minus minus plus 16 plus 3y is equal to 0. మరి 2x minus 4y plus 3z minus plus 8 is equal to 0. అంటే plus 18 plus 16 minus 8 అంటే plus 8 is equal to 0 is the required plane equation. That is the therefore 2x minus 4y plus 3z plus 8 is equal to 0 is the required plane equation. That is the most important of the problems. Okay. చాలండి అప్ప. Okay, sir.